అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వీరభద్రుడు మరొక రుద్రుడి లాంటి రూపంతో భద్రకాళీ సమేతుడై శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించాడు. ఆయన శివుడి శక్తి అంతా పుడికిపుచ్చుకున్నాడు. కాకపోతే రంగు మాత్రం నీలవర్ణం. ఈశ్వరుడు స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఉంటాడు. వీరభద్రుడు దుష్ట శిక్షణ కోసం కాలవర్ణంలో పుట్టుకొచ్చాడు, నల్లని రంగుతో పుట్టుకొచ్చాడు. ఆయన పక్కన భద్రకాళి కూడా ఆవిర్భవించింది. ఇద్దరూ 1000 చేతులతో ఉన్నారు. ఆ ఇద్దరి కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి. కోప నిశ్వాసతస్తత్ర మహారుద్రస్య చేసితు. ఆ సమయంలో వీరభద్రుడు భద్రకాళి పుట్టగానే అమ్మవారు శరీరం విడిచిపెట్టింది. దీనికి మూలకారకుడు దక్షుడు, దక్షుడితో ఉన్నటువంటి ఋత్విక్కులు అనే ఆగ్రహంతో ఉన్న ఈశ్వరుడి యొక్క ముక్కుల్లో నుంచి పెద్ద పెద్ద అగ్నిజ్వాలల వంటి వేడి వేడి నిట్టూర్పులు బయటకొచ్చాయి. విడిచిపెట్టే గాలి ఎప్పుడూ వేడిగా ఉంటుంది. ఆ వేడిగాలి ఎలా ఉందంటే యజ్ఞగుండంలో నుంచి వచ్చే అగ్నిజ్వాలలో ఉంది. అంటే అంత వేడిగా ఉంది. ఆ వేడి నిట్టూర్పుల్లోంచి 100 రకాల జ్వరాలు పుట్టుకొచ్చాయి. 13 సన్నిపాత రోగాలు పుట్టుకొచ్చాయట. అంత పూర్వం దాకా భూలోకంలో జ్వరము అనేది ఉండేది కాదు. ఈ దెబ్బతోటి వీరభద్రుడితో పాటుగా ఈ రోగాలు కూడా పుట్టుకొచ్చాయి. పాపాత్ముల్ని పట్టుకోవడం మొదలుపెట్టాయి. వాటిలో రకరకాల జ్వరాలట. ఇవి కాకుండా సన్నిపాత రోగాలను కొన్ని ఉంటాయి. సంధి, ప్రేలాపన, తనను తాను తిరిగిపోవటం, కొంతకాలం పాటు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, ఇటువంటి రోగాలని సన్నిపాత రోగాలు అంటారనమాట. ఒక్కొక్కడు అన్నం తిన వెంటనే 10-15 రోజుల పాటికి వాడు తాను మర్చిపోతాడు. ఇప్పుడు మాటలోనేమో ఇంగ్లీష్లో కోమా అంటున్నాం, పూర్వం అపస్మారం అనేవారు. అలా కొద్ది రోజులు అపస్మారంలోకి వెళ్ళి చచ్చిపోతాడు. అదొక రకమైన సన్నిపాతం. కొంతమంది అయితే మంచం మీద దెబ్బ కొట్టేసుకుని అరిచేసి గందరగోళం చేస్తారు, వాళ్ళు కట్టేయాల్సి వస్తుంది. అలా అరిచేరి చచ్చిపోతారు కొందరు. మరికొంతమంది అయితే ప్రేలాపన చేస్తారు, కదలరు కానీ అలా కదలకుండానే పలవరిస్తారు. ఏమిటో తెలియదు అనమాట అది. అలా పిచ్చివాగుడు వాగి 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 అయితే దైవానుగ్రహం ఉంటే బాగుపడతారు, లేదా వెళ్ళిపోతారు. ఇటువంటి సన్నిపాత రోగాలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఈశ్వరుడి యొక్క ఒక జటాజూటం నుంచి వీరభద్రుడు పుడితే, రెండో జటాజూటం నుంచి భద్రకాళి పుట్టుకొచ్చింది. ముక్కు నుంచి ఈ రోగాలు పుట్టుకొచ్చాయి. మళ్ళీ చెప్పాడు అన్నమాట స్పష్టంగా, మహాకాళీ సముత్పన్న తజ్జటాపరభాగత. శివుడు ఒక జట తీసి నేల మీద కొట్టాడని చెప్పాం కదా. ఈ జడ నేల మీద కొట్టగానే జడకి 2 వైపులా 2 భాగాలు ఉంటాయి. ఒక వెంట్రుక తీసి చూడండి, ఇటొక్కొస అటొక్కొస ఉంటాయి. సహజంగా ఈ మొదటిని మూలము అంటాం, చివరి దాన్ని అంచు అంటారు. కానీ మొత్తం మీద 2 అంచులే. ఒక అంచు నుంచి వీరభద్రుడు పుట్టాడు జటాజూటం. జటాజూటం యొక్క మరొక అంచు నుంచి భద్రకాళి. నిశ్వాసం నుంచి, వేడి నిట్టూర్పుల నుంచి రోగాలు పుట్టాయి.
ఈ రోగాలన్నీ భయంకర ఆకారాలు ధరించాయి, రాక్షసుల కంటే భీకరమైన ఆకారాలతో ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడికి నమస్కరించి వీరభద్రుడితో పాటు ఎదురుగా నిలబడ్డాయి. అప్పుడు వీరభద్రుడు ఉగ్రాకారంతో ఉన్న ఉగ్రుణ్ణి, రుద్రుణ్ణి, త్రిక్షణుణ్ణి చూచి వినయంగా నమస్కరించి, మహారుద్ర మహారౌద్ర సోమ సూర్యాగ్నిలోచన కిం కర్తవ్యం మయా కార్యం శీఘ్రం ఆజ్ఞాపయ ప్రభో. మహారుద్ర, రుద్రుడు అంటే అవసరమైతే ఏడుపులు తొలగించేవాడు లేదా ఏడిపించేవాడు, రెండర్థాలు ఉన్నాయి. పాపం చేసిన వాడిని, దుర్మార్గుణ్ణి పట్టి పీడించి ఏడిపిస్తాడు అవసరమైతే, ఆ దెబ్బకు వాడు హడిలిపోతాడు. లేదా ఆ ఏడుపు తొలగిస్తాడు. రుద్రశబ్దం ఏడిపించువాడు, ఏడుపు తొలగించువాడు అని రెండింటికి వాడతారు. ఇప్పుడు నువ్వు అమ్మవారు లేదు గనక శోకించి మహారుద్రుడు అయ్యావు, దక్షుణ్ణి ఏడిపించడానికి రౌద్రం ధరించావు. అటువంటి నీకు నమస్కారం. నన్నేం చేయమంటావు? నా కర్తవ్యం ఏమిటి? నీవు నాకు ఇచ్చిన శక్తి వల్ల ఈ రూపంతో నేను ఏదైనా చేయగలను. నువ్వే నా శక్తి, నాలో ఉన్నది శివశక్తి. ఈ శివశక్తితో సమస్త సముద్రాల్లో ఉన్న నీరు తాగేయమంటే తాగేస్తాను. క్షణంలో సముద్రాలు తాగి పారేస్తాను. ఇక సముద్రాలు ఉండవు, ఎండిపోతాయి అవి. పేషణీయా కివేసే అన క్షణార్థేనైవ పర్వతా, లేదా పర్వతాలన్నీ పిండి పిండి కింద కొట్టి ఇడ్లీలో కారప్పొడి వేసుకున్నట్టుగా వేసుకు తినేస్తాను. పర్వతాలని పిండి చేసి సముద్రంలో కలిపి పాలల్లో పొడి వేసుకుని ఔషధం కలుపుకు తాగినట్టు తాగుతానన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హార్లిక్స్లు, కాఫీ పొడులు వస్తున్నాయి కదా, పాలల్లో కలుపు తాగుతున్నారు. అలాగే వీరభద్రుడు పర్వతాలన్నీ పిండి పిండి చేసి సముద్రంలో కలుపు తాగాను అన్నాడు ఆయన. చూర్ణం చేసి కలుపు తాగనా? క్షణేన భస్మసాత్కుర్యాం బ్రహ్మాండముత కింహర, లేదా మూడవ కన్ను తెరిచి క్షణకాలంలో సమస్త లోకాలు భస్మం చేసేయమంటావా? యజ్ఞంలో పాల్గొని అమ్మవారి మరణానికి మూలకారకులైన మునీశ్వరుల్ని, దేవతల్ని భస్మం చేయమంటావా? అసలు వాయువే లేకుండా చేసేశాననుకో, అప్పుడు గాలి పీల్చుకోలేక ఊపిరాడకి జనం చస్తారు. కాబట్టి వాయువుని స్తంభించనా? లేక నువ్వు ఇంకెవరినైనా చూపించి వీళ్ళని సంహరించమంటే వాళ్ళని సంహరించనా? ఏదైనా చేయగలుగుతాను. ఇంత శక్తి నాకు ఎలా వచ్చింది అంటే నీ అనుగ్రహం వల్ల. పరాక్రమేణ మత్తుల్యోన భూతోన భవిష్యతి. నాతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు ఎంత పూర్వం లేడు, మరొకడు పుట్టడు. నేనే సమస్త లోకాల్లో పరాక్రమవంతుణ్ణి. త్వత్ప్రసాదాత్, అది నీ అనుగ్రహం. నీ అనుగ్రహం వల్ల నన్ను మించినవాడు లేడు. నువ్వు చెప్పు, ఏదైనా చేస్తాను. చెప్పకుండా చేయకూడదు. ఈశ్వరానుజ్ఞ లేనిది ఆయన చేత సృష్టింపబడినప్పటికీ ఏ పని చేయకూడదని శాస్త్రం. అనగానే శివుడు ఇదివరకైతే నాయనా అని ఏదో చెప్పేవాడు, ఇప్పుడు అలా కాదు. పరమ భయంకరమైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న కారణం చేత ఒక్క క్షణకాలం మాట్లాడకుండా పళ్ళు పటపట కొరుకుతూ అలాగే ఉన్నట్ట. అంటే శివుడు ఏం మాట్లాడటం లేదు, క్రోధావేశంతో ఉన్నాడని కనిపెట్టిన వీరభద్రుడు ఒకవేళ మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇలా సైగ చేస్తే కనిపెట్టేస్తానన్నాడు ఆయన. తీవ్ర క్రోధం వచ్చినప్పుడు నోట్లో మాటలు రావండాయి. కోపం పెరిగిపోయినప్పుడు ఏమవుతుందన్నమాట, మాట రావు. అది మనలాంటి వాళ్ళకి. కానీ శివుడికి మాట రాకపోవటం ఏమిటి, అసలు ఆయనకు కోపం ఏమిటి, శాంతం ఏమిటి, ఇదంతా ఒక లీల. జగన్మాతని ఎవడైనా దూరం చేస్తే వాడిని శిక్షించటం కోసం క్రోధం తెచ్చుకున్నాడు ఆయన. సామాన్య ప్రాణులు క్రోధం పొందుతారు, పరమేశ్వరుడు క్రోధాన్ని ఆవేశింపచేసుకుంటాడు. అంటే కోపాన్ని శరీరంలోకి తెచ్చుకుంటాడు. శక్తిరేతాదృశీ శంభో మమాపి త్వదనుగ్రహాత్ వినా శక్తి న కస్యాపి శంకర త్వదనుగ్రహాత్. ఈ చరాచర జగత్తంతా శక్తి వల్ల కదులుతోంది. ఆ శక్తే అమ్మవారు. అందుకే అమ్మని పూజించాకే అయ్యని పూజించాలి. ముందు శక్తిని పూజించాకే పురుషుణ్ణి పూజించాలి అని వేదములు చెబుతున్నాయి. అటువంటి శక్తిని రూపం లేకుండా చేశాడు ప్రస్తుతం దక్షుడు. అయితే శక్తి ఎక్కడికి వెడుతుంది? రూపం లేకపోతే నీలో కలిసిపోయింది. ఇప్పుడు నీలో ఉంది. కాబట్టి నువ్వు ఇదివరకు పురుష శక్తి మాత్రమే కలిగిన వాడివి. ఇప్పుడు పురుష శక్తితో పాటు ఆదిశక్తిని కూడా నీలో సంపూర్ణంగా ఇముడ్చుకున్నావు. కాబట్టి ద్వయీభావం నీలో ఉన్నది, ద్వయశక్తులు నీలో ఉన్నాయి. అంటే ప్రకృతి పురుషులు ఇప్పుడు నువ్వే. అటువంటి నీ శక్తి నాలో ఉంది. నీ ఆజ్ఞ అవ్వలే గాని నువ్విచ్చిన ఈ శక్తితో భువన బ్రహ్మాండాలన్నీ కదిల్చి అవతల పారేయను. కాకపోతే నీవు లేకపోతే తృణాదీనపి వస్తుత, గడ్డి పరకని కూడా కదల్చలేడు. శివాజ్ఞ ఉందా?
ఏదైనా చెయ్యొచ్చు. శివుడి శక్తి లేకపోతే, ఆయన కటాక్షం లేకపోతే స్వల్పమైన గడ్డిపరకు ఎత్తలేరు. ఎంత తేలిగ్గా ఉన్న పూలమాలు కూడా ఎత్తలేరు. మనం చూస్తున్నాం కదండి. నాతో పాటు పర్వతాలు ఎక్కిన ఒక ఆయన పాపం ఇంట్లో పడున్నాడు కదలలేక. ఏంటో తెలీదు, మోకాళ్ళకు పిచ్చి రోగం వచ్చిందిట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళట్లేదు. రోజు ఇంట్లో కుర్చీలో కూర్చోవడం. ఆ తర్వాత ఎవళ్ళో వాళ్ళు అన్నం పెడితే తప్ప ఏమీ చేయలేడు పాపం. తీర్థయాత్రలు చేయాలని ఉంటుంది, కదలలేడు. అన్నం వండుకోలేడు. ఎవరన్నా వండి పెడితే కూడా దగ్గరికి వెళ్ళి తినలేడు. ఇది నేను కళ్ళారా చూశాను. ఏలూరులో ఒక వ్యక్తిని చూశాను. శరీరం క్రమక్రమంగా ఏమైపోతుందో తెలియకుండా అయిపోతుంది. ఈ మోకాళ్ళు రెండు ఆపరేషన్ చేసేవేవో చెప్పలు పెడితే కొంతవరకు నడుస్తామంటే ఈయనకి భయం. అందుకని ఆపరేషన్ చేయించుకోడు. చివరికి 10-12 ఏళ్లుగా కుర్చీకి పరిమితమై ఉన్నాడు. ఏం జీవితం అయిపోయింది చూశారు పాపం. ఆ మనిషిని ఒకప్పుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఒకప్పుడు హిమాలయ పర్వతాల్లో నాతో పాటు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు హిమాలయం కాదు కదా, ఇంట్లో శివాలయం దాకా వెళ్ళలేకపోతున్నాడు. అంటే ఇంట్లో ఉన్న పూజామందిరంలోకి వెళ్ళలేడు, వంటింట్లోకి వెళ్ళలేడు. కాలోహి దురతిక్రమ, కాలం ఎవరూ దాటలేం. కాబట్టి రెచ్చిపోయి నేను గొప్పవాణ్ణి, లేకపోతే నేను మహాత్ముడిని, పండితుడిని, లేకపోతే డబ్బు ఉన్నవాడిని, లేకపోతే నేను బలవంతుడిని అనుకోవడం ఎవ్వడి వల్ల కాదు. ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదని హరిశ్చంద్రోపాఖ్యానంలో చెప్పలా. బలిజేపల్లి లక్ష్మీకాంత్ గారు కొన్ని పద్యాలు చాలా సులభంగా అందంగా రాశాడనమాట. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికేసరికే పాటు విధిల్చనో విధి, అవశ్య ప్రాప్యము అద్దాని నెవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం బేరికిల్ కాదు, కింకరుడే రాజగు రాజకింకరుడగుల్ కాలానుకూలంబుగా. ఈ కాలానుకూలం ఎప్పుడు, ఈ కాలం ఎవరిని ఎలా నడుపుతుందో తెలియదు. నిన్నటిదాకా కింకరుడు అనుకున్నవాడు హఠాత్తుగా సీట్ ఎక్కుతాడు. ఎందుకు పనికిరాడరా వీడు అనుకున్నవాడు సీఎం అవ్వచ్చు. సీఎం అనుకున్నవాడు ఎందుకు పనికిరాకుండా రోడ్డు మీద దుమ్ము ధూళిలో తిరగచ్చు. మహాత్ముడు అనుకున్నవాడు దురాత్ముడు అవ్వచ్చు. దురాత్ముడు మహాత్ముడు అవ్వచ్చు. ఇవాళ ఉన్న స్థితిని బట్టి ఎవరిని అంచనా వేయలేం. ఇదే కాలం అంటే. అందువల్ల ఈ కాలాన్ని ఎవరం దాటలేం. అటువంటి కాలస్వరూపుడవైన నీ అనుజ్ఞ ఉంటే ప్రపంచాన్ని కదల్చగలను. నీ అనుజ్ఞ లేకపోతే తృణాదీనపి వస్తుత, గడ్డి పరక వంటి వస్తువుల్ని కూడా కదపలేం. ప్రభు, నువ్వు నన్ను సృష్టించగానే నా కుడి భుజం అదురుతోంది, కుడికన్ను అదురుతోంది, కుడికాలు అదురుతోంది. ఇవి శుభచిహ్నాలు అని శాస్త్రం. స్పందోపి జాయతే శంభో సవ్యాంగానాం ముహుర్ముహు, భవిష్యత్యద్య విజయో మామతః ప్రేషయ ప్రభో. నా కుడి భాగాలన్నీ ఈ క్షణమే అదురుతున్నాయి. అంటే నువ్వు పంపిన పనిని సులువుగా చేసుకురాగలను. నాకు విజయం వచ్చి తీరుతుంది. పైగా నా మనస్సు ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతోంది. వెంటనే పంపించు, ఆలస్యం లేకుండా పంపించు. వెళ్లే ముందు నీ పాదాలకి నమస్కారం చేసుకుని వెళ్ళేటట్టుగా చెయ్యి. ఎందుకంటే యస్య శంభౌ దృఢభక్తి స్తయి శోభన సంశ్రయే. ఏ వ్యక్తి శివపాదముల మీద భక్తితో ఉంటాడో వాడు అనుకున్న పని అయి తీరుతుంది. అంటే శివుణ్ణి భక్తితో మనస్సులో పెట్టుకుని శివుడి పాదాలని స్మరించి శివుడి పాదాలకి నమస్కారం చేసుకుని ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో విజయం తప్ప అపజయం ఉండదు. నేను నీ పాదపద్మాలని భక్తితో స్మరిస్తాను, పూజిస్తాను, నన్ను ఆజ్ఞాపించు అనగానే అప్పుడు శివుడు కొంత రౌద్రం తగ్గించుకుని సంతోషించి, వీరభద్ర జయేతిత్వం, నీకు జయముగ్గాక, వెళ్ళు. పరమ దుర్మార్గుడైన దక్షుడు దాక్షాయణి శరీరం విడిచిపెట్టేలా చేశాడు. నేను చెప్పిన మాట కొంచెం శ్రద్ధగా విను. నేను బ్రహ్మపుత్రుణ్ణి, మహాపండితుణ్ణి, విశేషించి వేదములలో నన్ను మించినవాడు లేడని ఈ దక్షుడికి దురహంకారం. అందువల్లే నన్ను సరిగ్గా గ్రహించలేకపోయాడు. మూర్ఖుడికి అహంకారం పెరుగుతుంది. అహంకారం వల్ల నానుకున్న వాళ్ళకి దూరం అవుతాడు. దానివల్ల పతనోన్ముఖుడవుతాడు. చివరికి నరకకుండంలో పడతాడు. ఆ దుర్మార్గుడు సాక్షాత్తు జగన్మాతని, తన పుత్రికని దూరం చేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు వాణ్ణి భూలోకానికి దూరం చెయ్యి, వెళ్ళి ఆ యజ్ఞం మీద దాడి చెయ్యి. వీరభద్ర, నీకు నా సమస్త శక్తులు అండగా ఉంటాయి. కాబట్టి నిన్ను ఆ బ్రహ్మశక్తి ఏమీ చెయ్యలేదు. సహజంగా వాళ్ళ శక్తి ముందు ఎవడూ ఆగలేడు. కానీ ఇప్పుడు నా శక్తి ముందు ఎవడూ ఆగలేడు. నువ్వు వెంటనే వెళ్ళు. ఆ దుర్మార్గుడికి సమర్థకులుగా ఉంది ఆయన్ని వెంట ఉండి నడుపుతూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్న ఋత్విక్కుల్ని భస్మం చేసి పారి.
ఎవడడ్డొస్తే వాడిని నరికిబారి. ఇంకా అక్కడున్న దేవతల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, పన్నగుల్ని, కిన్నరుల్ని అందరినీ చీల్చి చెండాడు. వారెవరైనా నీ మీద అభిచార హోమ ప్రయోగాలు చేస్తే అవి నీలో లీనమైపోతాయి, నిన్నేమీ చెయ్యవు. అక్కడ ఎవడున్నా పర్వాలేదు, సహజంగా ఉండరు. ఒకవేళ ఉన్నప్పటికీ బ్రహ్మన్న, ఇంద్రుడున్న, యముడున్న అందరినీ తండ్రి. బ్రహ్మగారు ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఉన్నాడు అనుకో, వాడిని కూడా తండ్రి పర్వాలేదు అని చెప్పాడు నేను సుస్పష్టంగాను. బ్రహ్మని కూడా లెక్క చేయకు. అప్పుడప్పుడు మనం నేను దేవుణ్ణి కూడా లెక్క చేయమంటామే, అలాంటిదన్నమాట. అక్కడ ఎవడున్నా లెక్క చేయకు. ఈ క్షణమే విరగ్గొట్టిపారి దధీచి ఎప్పుడో ముచ్చటగా చెప్పాడు, ఒరే దక్ష, నీవు నీ అనుయాయులు శివద్రోహం చేస్తున్నారు, నశిస్తారని. ఆ మాట వినకుండా దధీచిని గెంటేశారు దేవతలు. ఆనాడు దధీచి మాట వినకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు, కళ్ళు చికిలించిన వాళ్ళు, పళ్ళికిలించిన వాళ్ళు, ముక్కు చూపిన వాళ్ళు, గడ్డాలు అటు ఇటు ఊపిన వాళ్ళందరినీ అడ్డంగా పడగొట్టాయి. పో, ఈ ప్రమథగణాలందరినీ ఓ చోటకి చేర్చుకో. నా దగ్గర నానాకర్షణ మంత్రం అని ఒకటి ఉన్నది. ఆ మంత్రం చదివితే అందరూ ఒక చోటకి చేరిపోతారు. ఆ శక్తులన్నీ నీలోకి వస్తాయి. ఈ శక్తులతో వాళ్ళందరినీ భస్మం చేసి పారే పో అన్నాడు ఆయన. ఒకవేళ యజ్ఞకొండాన్ని, యజ్ఞకొండంలో ఉన్న అగ్నిని, యజ్ఞ పరికరాలను ఏం చెయ్యను అన్నాడు మళ్ళీ వీరభద్రుడు. మనుషుల్నంటే చిత కొట్టేస్తాం. శివద్రోహం చేసిన దక్షాదుల్ని చీల్చి చెండాడతాను, సంహరిస్తాను, లేదా శిక్షిస్తాను. మరి యజ్ఞం ఏం చేయాలి? అక్కడ ఒక యాగం జరుగుతోంది కదా అన్నాడు ఆయన. అరుద్రయాగం యాగమాది. రుద్రుడు లేని యజ్ఞగుండం ఎటువంటిది అంటే శవాల్ని కాల్చడానికి పనికొచ్చే చితాగ్నితో సమానం. కాబట్టి ఆ అగ్నిని నువ్వు ఏం చేసినా పర్వాలా, మలమూత్ర విసర్జన చేసి దాన్ని ధ్వంసం చేసేసినా పర్వాలా, లేదా ఈ పాపాత్ములను అందులో వేసి కాల్చిపారి, అగ్నికీలలతో అగ్నిని కూడా భస్మం చేసే పో అన్నాడు ఆయన. ఏమండి, మరి దక్షుడి బంధువులు కొందరు ఉన్నారు కదండి, వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదండి అని మళ్ళీ వీడికి అనుమానం వచ్చింది. అప్పుడేం చేస్తావు నువ్వు? దక్షాదీన్ సకలాస్తత్ర సపత్నీకాన్ సబంధవాన్ జ్వాలయ జ్వలనై శీఘ్రం మాధ్యాయాధ్యాయ పాలకం శరీరం సలిలం పేబ అన్నాడు. శివుడు ఇలా ఆజ్ఞాపించాడంటే ఆయనకి ఎంత ఆగ్రహం కలిగిందో. దక్షుణ్ణి గాని, దక్షుడి పిల్లల్ని గాని, దక్షుడి భార్యల్ని గాని, ఇంకెక్కడున్న ఆడవాళ్ళని గాని ఎవరైనా సరే రుద్రద్రోహం చేసిన వాళ్ళందరినీ ఆ యజ్ఞగుండంలో కాల్చి బూడిద చేసి ఆ బూడిదని సలిలం నీళ్లలో కలిపి సలీలం పిబ హాయిగా తాగే అన్నాడు. బూడిద చేసి ఆ బూడిద నీళ్లలో కలిపి డ్రమ్ములు కొద్ది నీళ్లు పట్టేసి ఉంచు. ఇది ఏమన్నా మనకి మున్సిపాలిటీ నీళ్ళు అయితే రాత్రి 8:30కో 9కో అరగంట వస్తాయి, రెండు బకెట్లు వస్తే 3 బకెట్లు రావాయి, చచ్చిపోతున్న నీళ్లు పట్టుకోలేకవునా. కానీ అక్కడ అలాగదే పక్కన తుల్యభాగా నది ఉంది. మొత్తం నది అంతా కావాలంటే నేనే కొత్తగా పంపిస్తాను. నా నెత్తి మీద ఉన్న గంగాజలాన్ని అక్కడ నదుల్లోకి ప్రవాహంలాగా వచ్చేలా చేస్తాను. ఆ నదీ ప్రవాహ జలంలో ఈ పాపాత్మల చితాభస్మములన్నీ కలిపి ఈ బూడిద నీళ్లు కలిపి జుర్రని జుర్రుకో తాగిబారి. ఈ విధంగా రోషతామ్రాక్షుడై అంటే ఎర్రబడిన కళ్లతో శివుడు వేదమర్యాద పాలకుడు, వేదస్వరూపుడు పలికి పొమ్మనగానే ఆ క్షణమే వీరభద్రుడు ఉబ్బి బొబ్బలు పెడుతూ గంతులు వేసుకుంటూ దూకడం మొదలెట్టాడు. ఎక్కడ దక్షుడు, తక్షణం వాడిని చంపుతాం అంటూ ఆయన దూకుతూ ఉంటే ఆయన వెనకాతల పరివారం దూకారు. ఇక చూడండి, ఆ ప్రయాణం ఉన్నది దబా 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 గంతులు వేసుకుంటూ అరుచుకుంటూ వాడు నడుస్తూ ఉంటే దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి, దిక్కులు కంపించిపోతున్నాయి, సమస్త ప్రపంచం అదిరిపోయింది. క్రమంగా వాళ్ళు ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు. భూమండలం మీద వాళ్ళు అడుగు పెట్టడంతో భూమి అటు ఇటు అటు ఇటు కదిలిపోయిందట. కొంతమంది అప్పుడప్పుడు వేదిక మీదకి వస్తారు, వాళ్ళు వస్తేనే వేదిక కదిలిపోతుంటే ఇక ప్రమథగణాలతో వీరభద్రుడు నడిస్తే భూమి ఏమైపోతుందో ఆలోచించండి. గ్రక్కదిలిపోయిందన్నాడు అంత ఒక్క దెబ్బకి. ఈలోపు అక్కడ మహావేగంగా వీళ్లు బయలుదేరి పెడుతూ ఉంటే దక్ష ప్రజాపతి ఏమీ లెక్క లేకుండా మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం మొదలుపెట్టిన ఆయనకి చెయ్యి వణకడం మొదలుపెట్టింది, సురుక్కు సురువులు కింద పడ్డం మొదలెట్టాయి. ఆయన ఒక క్షణం బుర్రగొక్కుని పక్కనున్న కొంతమంది ఋషులతో, ఎప్పుడూ లేంది యజ్ఞగుండంలో నెయ్యి పోయడానికి ఉపయోగించే సురుక్కు సురువులు కింద పడుతున్నాయి, కళ్ళల్లోంచి నీళ్లు రాలుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, ఏమిటనగానే పట్టించుకోకు, యజ్ఞం చేసేయి అన్నారట పక్క వాళ్ళు. పోనీ అప్పుడైనా పారిపోని సలహా ఇచ్చారు కదా వాళ్ళు, పర్వాలేదన్నారట. పోయే కాలం వచ్చినప్పుడు పారిపోరండోయ్. మూర్ఖత్వం పరాకాష్ఠకు వచ్చినప్పుడు వాడు ఎవడి మాట వెండో. ఆ తర్వాత ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది ఎన్ని సీట్లు వచ్చాయో. కాబట్టి పాపం ఏం చేస్తాం, కర్మయోగం అది. అక్కడ కూర్చున్నాడు. ఇంకా వీరభద్రుడు 1000 చేతుల్లో
ఒక చేతిలో దేవదేవుడిచ్చిన శూలం పెట్టుకున్నాడు, మరో చేతిలో పెద్ద గండ్రగొడ్డలి, మరో చేతిలో డాలు, మరో చేతిలో ఖట్వాంగం అంటే ఓ పెద్ద మంచం కోడు వంటి ఆయుధం, మరో దాంట్లో కత్తి, ఇలా రకరకాల ఆయుధాలు పుచ్చుకొని యజ్ఞస్థానానికి బయలుదేరుతూ ఉంటే వీరభద్రుడికి తోడుగా కొన్ని కోట్ల మంది రుద్రగణాలు వెళ్ళారు. మృత్యుగణాలు కూడా ఉన్నట్టుగా ఈ రుద్రానుయాయులంతా వీరభద్రుడి వెంట వస్తున్నారు. అంటే వీరభద్రుడు మృత్యువులో ఉన్నాడు, పక్కనున్న యమకింకరుల్లో ఉన్నారట వాళ్ళు. యమకింకరులు మనలాంటి వాళ్ళనే భయపెడతారట, కానీ రుద్రకింకరులు బ్రహ్మాది దేవతలను కూడా భయపెట్టగలిగేవారు. ఈ సమయంలో వీరభద్రుడు వెడుతూ ఉంటే ఆయన వెనకాల ముందుగా కాళి, కాత్యాయని, ఈశాన, చండిక, ముండమర్దని, భద్రకాళి, భద్ర మొదలైనటువంటి 9 మంది దుర్గాదేవతలు, నవదుర్గాదేవతలు ఒక్కొక్కరు 1,00,000 పరివారంతో మహావేగంగా వెళ్లడం మొదలుపెట్టారు. ఈ నవదుర్గాదేవతలతో కలిసినటువంటి పరివారం 9 లక్షల మంది అన్నమాట. ఈ 9 లక్షల మందికి నాయకురాళ్ళు ఈ నవదుర్గాదేవతలు. వాళ్ళు భద్రకాళి, మనందరం ముందుగా వెళ్ళి వీరభద్రుడికి పెద్దగా పని కల్పించకుండా పాపాత్ముల్ని భక్షించేద్దాం, చల్లపుణుకులు నంచుకు తిన్నట్టుగా నంచుకు తినేద్దాం అని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఈ భద్రకాళి మొదలైన నవదుర్గా దేవతలతో పాటుగా డాకినీ, శాకినీ చైవ భూత ప్రమథ గుహ్యకాహ కూష్మాండాహ పర్పటాశ్చైవ చటకాహ బ్రహ్మరాక్షసాహ. డాకిని, శాకిని మొదలైన భూతాలు, ప్రమథగణాలు, యక్షులు, కూష్మాండులని ఒక రాక్షసులు ఉంటారు, వాళ్ళు బయలుదేరారట. కూష్మాండులు అంటే ఏమిటనమాట, పెద్ద పట్టు ఉంటుంది, ఈ తలకాయ మాత్రం పూర్తిగా బోడుగుండుతో ఉంటుందన్నమాట. ఇంత శరీరమునకు ఈ గుండు విచిత్రంగా ఉంటుంది. పెద్ద కళేబరం మీద ఓ చిన్న పండు పెట్టినట్టుగా ఈ గుండుతో కనపడతారు వాళ్ళు. ఈ గుండు చెవులకేమో చెవులు పెద్దవట, గుండేమో చిన్నది, తలకాయ చిన్నది, శరీరం పెద్దది, చెవులు మాత్రం మాయిదారి చెవులు. ఈ చెవేమో ఓ పెద్ద ఏనుగు చెవిలాగా, ఈ చెవి మరో ఏనుగు చెవిలాగా ఉంటాయన్నమాట. అటువంటి విచిత్ర రూపులు వాళ్ళు. కళ్ళు చూస్తే ఇలా పొడుచుకొచ్చి బయటకు వస్తాయట. కొన్ని కప్ప కళ్ళు చూసారా, కొంచెం ఉబ్బి బయటికి కనపడతాయి. ఈ కూష్మాండులు అనే వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ 2 కళ్ళు ఏదో పొడుగ్గా గొట్టం చూపు పెట్టినట్టుగా ఉంటాయన్నమాట. ఏదో పెద్ద కత్తి పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి. అటువంటి కళ్ళు కలిగినటువంటి కూష్మాండులు, వీళ్లతో పాటు పర్పటులు అని ఉన్నారు. ఈ పర్పటులు అంటే ఏమిటనమాట, చేతులు మాత్రం పొట్టిగా ఉంటాయి. ఆ పొట్టిగా ఉన్న చేతులు చాలా గట్టిగా ఉంటాయి. వాళ్ళ చేత్తో ఎవరినైనా ఇలా నొక్కారా ఈ అవతలవాడు చచ్చిపోయినట్టే. చిత్రం, ఇంత పొట్టి చేతుల్లో అంత బలం ఉంటుందిట. ఉట్టి చేతులతో మనుషుల యొక్క పీకలు నొక్కి ప్రాణం తీసే అంత శక్తి కలిగినటువంటి రాక్షసుల్ని పర్పటులు అంటారన్నమాట. ఇంకా చటకులు అని కొంతమంది ఉన్నారు. ఈ చటకులు ఎటువంటి వాళ్ళు అంటే ఇలా గట్టిగా చప్పట్లు కొడితే చచ్చిపోతారట అవతల వాళ్ళు. ఇంకా వాళ్ళకి వేరే ఆయుధం అక్కర్లా, చటకులు చిటుక్కుని చంపేస్తారు చప్పట్లతోటి. అటువంటి వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చారంటే ఏముంటుందండి. ఈ మధ్య నేను, మీరు చెబితే నమ్మరు, ఓ డ్రామాకి వెళ్ళా. అక్కడ వాడు పద్యం పాడగానే చచ్చిపోయాడు కింద ఉన్నవాడు. ఆ గొంతుకే చచ్చిపోతాం, అంతలో అరుస్తారన్నమాట కొంతమంది. అది అంటే ప్రేమ పద్యాన్ని ఎంత హాయిగా చెప్పాలి. ప్రేయసి రేచిరమ్ము అని పద్యం అది. వీడొక్కసారి ప్రేయసి అనగానే ఆ ప్రేయసి ఏమవుతుంది, పిడుగులు పడి చచ్చిపోతుంది. అంత గొంతెట్టి అరుస్తారు కొంతమంది, అరుపుకే చచ్చిపోతారన్నమాట. అలాగా వీళ్ళు చప్పట్లతోటి అవతల వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేస్తారట. అటువంటి రాక్షసులు, ఇంకా బ్రహ్మరాక్షసులు, వీళ్ళందరూ కూడా తరలి వెళ్ళారు. భైరవాహ క్షేత్రపాలాశ్చ దక్షయజ్ఞ వినాశకాహ. ఇక భైరవులు అనే పేరుతో ఉన్న కొంతమంది రుద్రగణాలు ఉన్నారు. వీరంతా కాలభైరవుడితో పాటు పుట్టిన వాళ్ళు. వీళ్ళని భైరవులను ఎందుకంటారంటే, భీ అంటే భయము, రవము అంటే శబ్దం. భీ రవం కరోతీతి భైరవ. భయంకరమైన అరుపులు అరుస్తారు. హుమ్ అన్నారా వాళ్ళు, అవతల వాడు ఢమ్ అని చచ్చిపోతాడు. గుండెపోటు చచ్చిపోయేలాగా, ఇతరుల యొక్క గుండెలు ఆగిపోయేలాగా, వాళ్ళు భయపడి చచ్చేలాగా అరుస్తారు గనక వాళ్ళని భైరవులు అన్నారు. అలాంటి అరుపులు అరుచుకుంటున్న వాళ్ళు కొంతమంది, ఈ భైరవులు బయలుదేరారు వీరభద్రుడి వెనక. క్షేత్రపాలకులని కొందరున్నారు. వీళ్ళు కాశీక్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు. కాశీక్షేత్రాన్ని ప్రపంచ ప్రళయ కాలంలో పాపాత్ములు చేరకుండా కాపాడే మహావీరులు, వాళ్ళు బయలుదేరారు. ఈ విధంగా దక్షయజ్ఞానికి వీళ్ళు బయలుదేరితే 64 యోగినీ గణాలు ఉన్నాయి, 64 యోగినీ గణాలు. వాళ్ళన్నారు, మీరేనా, మేం మాత్రం వెళ్ళకూడదా, శివుడికి సాయం చేయకూడదా అని యోగినీ గణాలు బయలుదేరారు. 164 కోటి యోగినీ గణ సేవిత అని అమ్మవారికి పేరు లేదు, ఆ యోగినీ గణాలు బయలుదేరారు. ఇంక వీళ్ళు కాకుండా శంకుకర్ణుడు అని ఒక గణాధ్యక్షుడు ఉన్నాడు. వీడు గణపతిని సేవిస్తూ ఉంటాడు.
అటువంటి శంకుకర్ణుడు బయలుదేరాడు. వాడి చెవులు శంకువుల్లో ఉంటాయట, అందుకని శంకుకర్ణుడు అన్నారు. ఆయన దగ్గర 10 కోట్ల మంది వీరులు ఉన్నారు. వాళ్ళని వెంట పెట్టుకుని ఆయన బయలుదేరాడు. కేకరాక్షుడు అనేవాడు కొంతమందిని వెంట పెట్టుకు బయలుదేరాడు. వికృతుడు అని ఒకడున్నాడు. ఆ వికృతుడి యొక్క రూపమే వికారంగా ఉంటుంది కాబట్టి వికృతుడు అన్నారు అనుకోండి. వాడిని ఒకసారి చూసిన వాడు మళ్ళీ జీవితంలో ఇక్కడ పురాణం వినడానికి రాడు. అటువంటి భయంకరాకారుడు వాడు కొంతమంది గణాలను వెంట పెట్టుకు బయలుదేరాడు. విశాఖుడు అనేవాడు 64 లక్షల మందితో బయలుదేరాడు. పారియాత్రికుడు అనేవాడు 9 లక్షల భటులతో బయలుదేరాడు. మరో సర్వాంకకుడనే వీరుడు 6 కోట్ల మంది ప్రమథగణాలను వెంట పెట్టుకెళ్ళాడు. జ్వాలకేశుడని ఒకడున్నాడు. ఇతడు కూడా రుద్రానుచరుడు. అతని జుట్టు అగ్నిజ్వాలల్లో ఉంటుందట. ఆ జుట్టు అలా కదులుతూ ఉంటే బహుశా యజ్ఞగుండం కదులుస్తుందేమో అన్నట్టుగా ఉంటాయి. కొందరు జుట్టు రాగి రంగులోకి వస్తుందండి, మరి పూర్వజన్మ సుకృతం. ఆ ఎర్రగా రాగి రంగులో ఉండే జుట్టును చూస్తే అగ్నిజ్వాలల్లో ఉంటాయన్నమాట. అలాంటి జ్వాలల వంటి కేశములు కలిగిన వాడు గనక జ్వాలకేశుడు అన్నారు. ఆయన మహాభయంకరమైన 12 కోట్ల గణాలను వెంట పెట్టుకు బయలుదేరాడు. ఇతనికి సాయంగా సమదుడు, దుద్రభుడు, కపాలీసుడు, సంధారకుడు, కోటీకుండు, విష్టంభుడు, సన్నాదుడు, పెప్పలుడు, ఆవేశస్థుడు, చంద్రతాపనుడు, మహావేశుడు వీళ్ళందరూ కూడా తమ తమ పరివారంతో బయలుదేరారు. ఈ పూట ఎవరిని నరికేద్దాం, గిల్లేద్దాం, తినేద్దాం, రక్తం తాగేద్దాం అంటూ వాళ్ళకి అసలు కోపం ఉండదు. కానీ పాపాత్ముల్ని సంహరించేటప్పుడు శాంతము ఉండదు. దుష్ట శిక్షణకి వెరుదీయకూడదటండి. ఢిల్లీలో ఇష్టం వచ్చినట్టుగా ఘర్షణలు చేస్తున్న పాపాత్ముల్ని కాల్చిపారేయాలి మిలిటరీ వాళ్ళు. అక్కడ ఇంకేంటి, ఈ గడ్డాలకి నిప్పు పెట్టేస్తే కాగడాతో దెబ్బకి పోతారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా దుష్ట శిక్షణ చేయాల్సిందే. చేయకపోతే లోకం నాశనం అయిపోతుంది. వాడు 10 మందిని చంపుతాడు వాడు. అలాంటప్పుడు మేము సంహరించవచ్చా, శాంతంగా ఉండాలా అనడానికి లేదు. అందుకని ఏ శాంతము లేకుండా బయలుదేరాడు వాడు. ఇంకా కాలుడు, కాలకుడు, మహాకాలుడు, అగ్నికృత్తు, అగ్నిముఖుడు, ఆదిత్యమూర్ధుడు, ఘనావహుడు, సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, కోకిలుడు, కాష్టాగుడు, సుకేసి, వృషభుడు, సుమంత్రకుడు, కాకపాదోదరుడు, సంతానకుడు వీళ్ళు కూడా లక్ష ప్రమథగణాలతో బయలుదేరారు. పొంగవుడు, మధుపింగుడు, నీలుడు, పూర్ణభద్రుడు, చతుర్వక్త్రుడు, విరూపాక్షుడు వీళ్ళెప్పుడు శివుడికి ఎడంవైపు ఉంటారట. వీళ్ళు తమ తమ సైన్యాలతో బయలుదేరారు. తాళకేతువు, షడాస్యుడు, పంచాస్యుడు, సంవర్తకుడు, కులీసుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు వీళ్ళెప్పుడు శివుడి వెనక భాగంలో ఉండి శివుడిని సేవిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా తమ గణాలతో బయలుదేరారు. దైత్యాంతకుడు, శోభాయుక్తుడు, భృంగి, రిటి, అశని, బాలకుడు, సహస్రకుడు వీళ్ళంతా కూడా మహావేగంగా తమ తమ సైనికులతో బయలుదేరారు. వీళ్ళంతా శివుడికి ముందు భాగంలో సేవ చేస్తూ ఉంటారు. చాలా మంది భృంగిరిటి ఒకటే అనుకుంటున్నారు, కానీ భృంగి రిటి శ్రీమాన్ అని మూలంలో చెప్పారు. అంటే భృంగి వేరు, రిటి వేరు. తెలియక భృంగి, భృంగిరిటి అని సహజంగా వ్యవహారంలో వాడుతూ ఉంటాం. కానీ భృంగి అని ప్రథమా విభక్తి, రిటిహి అని మళ్ళీ ప్రథమా విభక్తిగా వాడారు. ఎంత టెక్నిక్గా చెప్పాడండి వ్యాసుడు చెప్పకుండానే. అందుకే భాష తెలిస్తే ఓహో ఇద్దరు వేరని తెలుస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుంది, భృంగిరిటి బయలుదేరారట అని చాలామంది పౌరాణికులు ఇద్దరూ కలిపి ఒకటే నామని చెప్పేస్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా తమ తమ సైనికులతో బయలుదేరారు. ఎవరిని చూసినా ఉత్సాహమే, ఎవరి దగ్గర చూసినా పరాక్రమమే, ఎవరి దగ్గర చూసినా శివభక్తే, ఎవరి నోట్లోంచైనా శివనామస్మరణమే వస్తోంది. అంటే వాళ్ళ ఉత్సాహం వల్లే వాళ్ళకి విజయం లభిస్తుందని అర్థమవుతుంది. అసలు ఒక రహస్యం చెప్పనా, మనిషికి విజయానికి మూల కారణం ఉత్సాహం. ఎప్పుడు దేనంగా అలా ఏడుపు మొహంతో పెట్టుకునేవాడిని ఏ దేవత అనుగ్రహించదట. శోకావేశముతో, దుఃఖముతో, వెకిలి మోహంతో ఉన్నవాడిని రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి వరించవు, ధనలక్ష్మి వరించదని శాస్త్రం. అందువల్ల ఎప్పుడు మనిషి ఉత్సాహంతో ఉండాలి. ఎప్పుడు ఏడుస్తూ ఉంటూ ఆ మొహంలో పలకరిస్తే కళ లేకుండా ఉంటే, చావు కళ్ళు ఉంటే అప్పుడు భగవంతుడు అని ఏమనుగ్రహిస్తాడండి? అసలు ఎందుకు అంత దుఃఖించాలి? దుఃఖం ఎప్పుడు వస్తుందంటే మరీ పరాకాష్ఠకి వెళ్ళిపోయే బాధలు వచ్చినప్పుడు రావాలి. మాదిరివాడికి చిన్న చిన్న వాటికి కూడా అన్నం తింటావా, మంచినీడు తాగుతావు, ఆ ముఖంలో కొంతమందికి ఎందుకో కానీ ఎప్పుడు ఏడుపు మొహమే. ఆ ఏడుపు మొహంగాళ్ళని సాధ్యమైనంత వరకు బాగుపడమని చెప్పండి. ఉత్సాహం వల్ల ఏదైనా సాధిస్తాట. మహోత్సాహమే మహాలక్ష్మి అని శాస్త్రం. అందుకే వీడు ఉత్సాహంతో బయలుదేరారు. ఇంకక్కడ దక్షయాగంలో దక్షుడికి
ఎడమ కన్నదిరింది. దక్షవామాక్షి బాహూరు విస్పంద సమజాయత. దక్షుడికి ఎడమ చెయ్యదిరింది, ఎడమ కన్నదిరింది, ఎడమ కాలదిరింది. ఎడమవైపు మగవాళ్ళకి కనుక అదిరితే వాళ్ళకి ఏవో కష్టాలు వస్తాయని శాస్త్రం. మహాప్రమాదాలు వస్తాయి, ఒక్కోసారి శరీరమే పోవచ్చు. స్త్రీలకి కుడి భాగము, ఆడవాళ్ళకి ఎడమ భాగాలు అదరకూడదు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైత్యం వచ్చినప్పుడు, మంచం మీద రోగాలతో ఉన్నప్పుడు అప్పుడు అదిరితే పెద్ద పట్టించుకోకర్లా. కొంతమందికి ఇప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఎప్పుడు బాధపడేవాడు ఉంటాడు అనుకోండి, దానిమకే తిన్నాడు, కడుపంతా ఒకటి ఎసిడిటీ మండిపోతుంది. ఆ పైత్య రోగంతో ఉన్నప్పుడు ఎడం చేయి ఎదిరితే పట్టించుకోకర్లేదు, ఎందుకంటే ఇది రోగం వల్ల వచ్చింది. పెద్దగా రోగం లేనప్పుడు ఆరోగ్యవంతునికి గనక స్త్రీకి కుడి